హాయ్ అందరికీ నమస్కారం. ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. సాంబార్ అంటారా, రసం అంటారా? నేను అంటాను మామిడికాయ చారు. ఈ రెండు చెంపలు వాడుకున్నాను ఈరోజు చారులోకి. ఈ పిక్క దీనికున్న కండని ఇంకేదైనా రెసిపీస్లో తర్వాత వాడుకుంటాను. అండ్ ఈ చారుకి కాంబినేషన్గా ముద్దపప్పు ఉండాల్సిందే. మార్పు కోసం ఒక్క క్యారెట్. ఏం మార్పు? నిన్న సండే కదా, ప్రతి సండేకి క్యారెట్స్ డెలివరీ అయ్యేలా చూసుకున్నాను నేను నా యాప్లో. సో మార్నింగ్ ఈ ఆరెంజ్ కలర్ క్యారెట్స్ డెలివరీ అయ్యాయి ఎప్పటిలాగా. అయితే చందు సాయంత్రం మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ రెడ్ కలర్ క్యారెట్ కనిపిస్తే, ఇంకా రెడ్ కలర్ క్యారెట్ కనిపిస్తే ఆగేదే లేదు. 1 కేజీ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. కాల్ చేసి చెప్పారు రెడ్ కలర్ క్యారెట్ కనబడింది తీసుకురానా అని. అస్సలే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఓకే పట్టుకొచ్చేసేయి అని చెప్పాను. మరి ఇప్పుడు ఉన్న క్యారెట్స్ అన్నీ ఏం చేయాలి, ఎలాగో ఒకలాగా ఫినిష్ చేయాలి కాబట్టి ఈరోజు ఈ మామిడికాయ చారులోకి ఒక క్యారెట్ వేసేసాను. అది అన్నమాట అసలైన మార్పు. లేదంటే మామిడికాయ చారులో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడూ చేయను నేను. మామిడికాయ ముక్కలు చాలా తొందరగా మెత్తగా అవుతాయి కాబట్టి కర్రీ వండుకునేటప్పుడు ఈరోజు పుల్లకంద కర్రీ చేశాను. వాటిని స్టీమ్ కుకింగ్ చేసినప్పుడు క్యారెట్స్ని కూడా స్టీమ్ కుకింగ్ చేశాను. అవి సెమీ కుక్ అయిపోయాయి ఆల్రెడీ. అందువల్ల రెండు కలిపి ఇప్పుడు ఈ తోతాపురి మామిడికాయ కాస్త తీయగా ఉన్నా సరే పులుపు కూడా చాలా ఉంది. అందుకోసం పులుపుని బ్యాలెన్స్ చేసేందుకు బెల్లం. చెప్పాలంటే అర ముక్క తక్కువ వేసినా బాగుండు అని అనిపించింది, అంత పుల్లగా ఉన్నాయి. చూస్తూ ఉంటే మామిడికాయ ఎంత తొందరగా మెత్తగా అయిపోయింది కదా. మనకు కావాలంటే క్యారెట్ని కూడా అంత మెత్తగా కలిపి చేసేసుకోవచ్చు. సీజన్లో మామిడికాయలు దొరికినప్పుడు ఒకసారి పప్పుకూర అని, ఒకసారి చారు అని, పులిహోర అని, పచ్చడి అని రకరకాలుగా చేసుకుంటాం కదా. కనపడక ఇలా ఒక్కసారిగా కనిపించేసరికి ఉన్న 2 కాయలతో ఎన్నో రెసిపీస్ గుర్తుకొచ్చాయి. ముందు వీడియోలో చూశారు కదా, దీనికి వచ్చిన టెంకని పక్కకు పెట్టాను. అలాగే ఇంకొక కాయ ఉంది, ఏం చేయాలో ఆలోచించుకోవాలి ఇంకా నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.